walking alone, the streets are empty. The only thing I can see is my own silhouette. I'm getting stronger, step by హాయ్ గైస్, నేను మీ హాసిని. ఇక్కడైతే చాలా డేస్ తర్వాత మా ఓల్డ్ ట్రావెల్ వీడియోస్ అన్నీ తీసి ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. town to town, from London to Taiwan. I've been ఇక్కడైతే లాస్ట్ డే ఇప్పుడు సింగపూర్లో మేము ఈరోజు లిటిల్ ఇండియాకి వెళ్తున్నాము. ప్రజెంట్ అయితే మెట్రోలో బూగీస్ వరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఇంటర్చేంజ్ అవ్వాలి. సో ఫైనల్లీ లిటిల్ ఇండియాకి వచ్చేసాము. అసలు దిగగానే ఏదో మళ్ళీ ఇండియాకే రిటర్న్ వచ్చినట్టు అనిపించింది. చూడ్డానికైతే అంతా మన వాళ్ళే, అంతా అదే గోలా సేమ్ అలాగే ఉంది. ఇక్కడ ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా చేయలేదు, మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇడ్లీ దోశ చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా తినేసి మళ్ళీ అలా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో జస్ట్ అలా మెమరీ కోసం అని కొన్ని టాయ్స్ ఇలా కొనేసాం. అండ్ ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంటుంది. సో ఆ టెంపుల్ని అలా విజిట్ చేసాము. ఇది తమిళియన్స్ ఎప్పుడో వాళ్ళు కట్టించారంట. సో ఇక్కడైతే మ్యాక్సిమం అందరు తమిళియన్సే ఉంటారు, ఇండియన్స్. సో టెంపుల్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడైతే రిటర్న్ వచ్చేస్తున్నాం ఇంకా. ఇక్కడైతే హోటల్ నుంచి లగేజ్ అంతా తెచ్చుకొని మళ్ళీ మెరీనా బే దగ్గరికి అయితే వచ్చేసాము క్రూజ్ ఎక్కడానికి. మా కార్డ్స్లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే రీఫండ్ వస్తుందేమో అని అన్నీ చెక్ చేసుకున్నాము. ఇక్కడైతే కొంచెం వాక్ చేస్తే మన క్రూజ్ సెంటర్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి అయితే అసలు క్రూజ్ చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. దాన్విక అయితే ఫుల్ టయర్డ్, అసలు దిగాను కూడా దిగలేదు, ఇలాగే పడుకునేసింది పాపం. అండ్ ఇక్కడైతే మేము ఇంకా తనకు కొంచెం రెస్ట్ ఇచ్చేసి క్రూజ్ చెక్ ఇన్ చేయడానికి వెళ్ళిపోతున్నాము. క్రూజ్ అయితే మినిమం ఒక 3 hours ముందే చెక్ ఇన్ చేయాలని చెప్పారు. ఒక 2-3 hours పట్టింది ఇక్కడ. మేమైతే బ్యాగేజ్ డ్రాప్ చేసి ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకున్నాము. సో దాన్విక అయితే ఈ 2-3 hours బాగా పడుకుంది మంచిగా. అండ్ తను లేవగానే ఐడి కార్డ్ చూడగానే ఎంత బాగా ఫీల్ అయిందో. town to town, from London to Taiwan. I've been all around the globe trying to protect your soul. Ramya. Thanks. I've been letting water for some time. ఇప్పుడైతే ఇంకా ఎంటర్ అయిపోతున్నాము క్రూజ్కి. అసలు క్రూజ్ అయితే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక 1500+ క్యాబిన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3,500 పీపుల్ చెక్ ఇన్ చేస్తారు. సో ఇదైతే 2 days రౌండ్ ట్రిప్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము మలేషియా వరకు ఓన్లీ 1 night తీసుకున్నాము. మా క్యాబిన్కి ఎంటర్ అవ్వగానే అసలు దానికి అయితే ఫుల్ ఎక్సైటెడ్. తను ఫస్ట్ బయటకు వచ్చి బాల్కనీలో ఏదో ఉంది అని ఓపెన్ చేసి చూస్తుంది. ఇంకా తనైతే బయటికి రాగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయింది. దాన్విక ఫేవరెట్ స్పాట్ వాష్రూమ్స్. వాటర్తో మంచిగా ఆడుకుందామని ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే క్యాబిన్లో అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఏంటిదే
మాకైతే ఇంకా లగేజ్ రావడానికి టైం పడుతుందని చెప్పారు. సో అంతలోపు క్రూజ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చి తిరుగుతున్నాము. ఇంకేందబ్బా అంటే బయట పెట్టొద్దు దాన్విక, ఇక్కడ పెట్టాలి అవి. ఇక్కడైతే రాక్ క్లైంబింగ్ షూస్ కంపల్సరీ అన్నారు. మేమైతే షూస్ అన్ని బ్యాగేజ్ లోనే ఉన్నాయి. ఆ బ్యాగేజ్ ఇంకా రాలేదనేసి రిమైనింగ్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే తిని ఫస్ట్ పూల్కి వెళ్దామని ఏడుస్తుంది. సో జిప్ లైన్ అయితే ఫాస్ట్గా క్లోజ్ చేస్తారన్నారని ఫస్ట్ అది చేద్దామని నేనైతే వెళ్ళాను. దాన్విక్ అయితే అలాగే స్టేరింగ్, ఏదో జరుగుతుంది అమ్మ ఏమో చేస్తుందని. అండ్ ఇక్కడైతే ఒక 5 minutesలో మొత్తం అయిపోతుంది. నేను రూమ్కి వెళ్ళి బ్యాగేజ్ వచ్చాక స్విమ్మింగ్ సూట్ వచ్చేసరికి హరీష్ కూడా కంప్లీట్ చేసేసాడు జిప్ లైన్. ఇక్కడైతే దాన్విక మంచిగా తనంతా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక్కడైతే క్రూజ్లో అన్ని టైప్స్ ఆఫ్ స్పోర్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. జిప్ లైన్, మినీ గోల్ఫ్, టేబుల్ టెన్నిస్, రాక్ క్లైంబింగ్, బౌలింగ్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది. దాన్విక అయితే ఫుల్ ఎక్సైటెడ్, అసలు ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే అసలు తన హ్యాపీనెస్ తన ఫేస్లోనే చూడొచ్చు. వీళ్ళైతే ఇంకా మంచిగా స్టార్ట్ చేసేసారు. ఇక్కడైతే ఆల్రెడీ 3 times స్లైడ్ ఎక్కారు. మళ్ళీ అని ఎక్కుతూనే ఉంది అసలు నాన్ స్టాప్గా. అండ్ ఇక్కడైతే మేమిద్దరం మళ్ళీ అట్లా కొంచెం చిల్ అయ్యాము చిన్న చిన్న పూల్స్లో. పక్కన వేరే పూల్స్లోకి వెళ్దామన్నా రావట్లేదు అసలు. మళ్ళీ ఎక్కడ రూమ్కి తీసుకెళ్ళిపోతానో అనుకుంటుంది. మళ్ళీ కన్విన్స్ చేసి వేరే పూల్స్కి కూడా తీసుకొచ్చేస్తున్నా. ఇదైతే కామన్ పూల్, అందరు కిడ్స్, లేడీస్, ఎల్డర్స్ అందరూ వచ్చేయచ్చు దీనికి. అండ్ ఇక్కడైతే మళ్ళీ బాగా చాలాసేపు ఆడుకుంది. ఈ పూల్ అయితే 24 hours ఎప్పుడైనా ఓపెన్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్, కన్సర్ట్స్ అవన్నీ ఉంటాయి నైట్ టైంలో. అప్పుడు కూడా బాగా చిల్ అవుతారు అందరూ. పక్కన పిల్లల్ని చూసి దీనికి స్విమ్మింగ్ వచ్చినట్టే బిహేవ్ చేస్తుంది ఘోరంగా. ఫుల్ స్విమ్మింగ్ చేయాలని ఫుల్ స్విమ్మింగ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. క్రూజ్లో అయితే అందరు రాగానే ఫస్ట్ పూల్ దగ్గరికే వచ్చారనుకుంటా. ఫుల్ అయిపోయింది, అసలు కొంచెం కూడా ఆగట్లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్దామంటే ఫుల్ ఏడుస్తుంది. తినడానికి వెళ్దాము, ఐస్ క్రీమ్స్ ఉంటాయి, అలా ఏదో ఒకలా కన్విన్స్ అయితే మొత్తానికి తీసుకెళ్ళిపోయాము. ఇక్కడైతే రూమ్ నుంచి వ్యూస్ అయితే ఇలా బాగా కనిపించాయి. క్రూజ్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే. జస్ట్ ఐ థింక్ 6 తర్వాత స్టార్ట్ అయింది అనుకుంటా క్రూజ్. ఆల్రెడీ చీకటి పడడం కూడా కొంచెం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడైతే మేము మంచిగా రెడీ అయ్యేసి డిన్నర్కి స్టార్ట్ అయిపోతున్నాము. బయటికి వస్తే ఫుడ్ అయితే అన్ని వెరైటీస్ ఉంటాయని బాగా తెలిసిపోయింది. ఫుల్ హ్యాపీగా రిలాక్స్డ్గా వస్తుంది లోపలికి. ఇక్కడైతే ఎంటర్ అవ్వగానే ఐడి కార్డ్ స్వైప్ చేసి మనకు ఒక టేబుల్ రిజర్వ్ చేస్తారు.
అండ్ తనని ఫస్ట్ అక్కడ కదలకుండా కూర్చోబెట్టి ఏదో ఒకటి ఫుడ్ చేతిలో పెట్టాము తినమని. అండ్ మేమైతే ఇంకా అన్ని వెరైటీస్ ఏమేమి ఉన్నాయో చూసి వచ్చి రిలాక్స్గా తిన్నాము. మళ్ళీ ఇంకో సైడ్ సెక్షన్కి వెళ్ళి అక్కడికి ఐస్ క్రీమ్స్ దగ్గరికి వెళ్ళాము. ఇదైతే ఇంకా బిగ్గెస్ట్ డైనింగ్ ఏరియా. చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. జస్ట్ అలా కొన్ని ట్రై చేసి మంచిగా వెళ్ళాము. ఇవైతే మొత్తం స్ట్రిమ్స్ అండ్ ఇక్కడ డిఫరెంట్ సీ ఫుడ్ ఉన్నాయి. అవి స్మెల్లే చాలా గబ్బు వస్తుండే, అసలు ఎలా తింటారేమో వీళ్ళైతే. క్రూజ్లో అయితే ఎక్కడ చూసినా ఇండియన్సే మొత్తము. ఇక్కడైతే జస్ట్ అలా డీజే షో ఉండే, పైనకి వెళ్ళి డిస్కో అన్నీ సగం బాలీవుడ్ బ్లాస్ట్ అయి ఉండే. కొన్ని తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేశారు. అండ్ అందరూ మనోళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీస్ అందరూ. యాక్టివిటీస్ ఉన్నాయి చాలా, అవి స్టార్ట్ అయిపోయాయి. ఈ హాల్కి అయితే మేము వచ్చేసాం ప్రజెంట్.